లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. అగ్రహారం కథలు రచన వేదుల సుభద్ర గారు. కథ పిన్ని. పాల సముద్రంలా అందంగా ఉంటుంది అగ్రహారంలో గోదావరి. మెల్లగా కదిలే మందాకిని సాయంత్రం పూట గోదావరి ఒడ్డు నిలబడి చూస్తే కౌశిక వెనుక పిల్లగాలికి చల్లగా తాళం వేసే పచ్చని తివాచి పరిచినట్టున్న వరిచేలు, వాటి వెనుక మెల్లగా లోకాన్ని సెలవడుగుతున్న నీరెండ కిరణాల మధ్య మెరిసిపోతున్న సాయంకాలపు భానుడు కనుల విందుగా ఉంటాడు. కౌశికగా పిలువపడే గోదావరి ఒడ్డునే రెండు రాములవారి గుళ్ళు. ముందు ఊరికి ఉన్నది చిన్న గుడి ఒక్కటే. తరువాత పెద్ద వరదలు వచ్చి చిన్న గుడి కూడా మునిగిపోయే పరిస్థితి రావడంతో అప్పటి కరణంగారి భార్య సూర్యకాంతమ్మ గారు తూర్పు తిరిగి దండం పెట్టి, రామచంద్ర ప్రభో, మమ్మల్ని చల్లగా చూడు, నీకు పెద్ద గుడి కట్టిస్తాను అని మొక్కుకోవడంతో ముందు వాన, వరద, ఆ తరువాత పెద్ద రాములవారి గుడి వెలిశాయి. మహాదేవ శాస్త్రి గారు చిన్న రాములవారి గుడిలో పూజారి. రాములవారు చిన్నవాడు కాకపోయినా గుడి చిన్నదే, ఆదాయము చిన్నదే. చలువరాతి చపటాలు, గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడానికి అమర్చిన ఇత్తడి కుళాయిలు ఇలాంటి హంగులున్న పెద్ద గుడి ముందు చిన్న గుడి వెలవలా పోవడంలో ఆశ్చర్యం లేదు. నారచీరలతో వనవాసానికి వెళ్ళే సీతారాముల్లాగే ఉంటాయి చిన్న గుడిలోని విగ్రహాలు. కళ్యాణరాముడిలా తళుకులేనుతూ ఉంటాయి పెద్ద గుడిలో. శాస్త్రి గారికి ఒక్కర్తే కూతురు సుబ్బలక్ష్మి. తల్లి లేని సుబ్బుల్ని శాస్త్రి గారు ఉన్నంతలో గారాబంగా పెంచారు. చక్కని కనుముక్కు తీరుతో, తాచుపాము లాంటి బారెడంత జడతో లక్ష్మీదేవిలాగా ఉంటుంది. పాల సముద్రం లాంటి గోదావరి ఒడ్డునే గుడి దగ్గరే శాస్త్రిగారి నివాసం కదా. అందుకేనేమో చిన్న రాముల వారినే నమ్ముకున్న శాస్త్రిగారికి మామూలు రోజుల వారి జీవితం గడపడం కష్టంగా ఉంది. ఒక అరెకరం దేవుడి పొలం మీకే ఇస్తాను అని ధర్మకర్తగా అనడమే కానీ ఇప్పటి వరకు చేసింది లేదు. ఏనాడు తన దేవుడిని ఏమి అడగని ఆయన ధర్మకర్తని అడిగిందే లేదు. తన గురించి దిగుల్లేదు ఆయనకి. సుబ్బుల్ని ఓ ఇంటిదాన్ని చేస్తే చాలు అన్నదే ఆయన కోరిక. 9వ క్లాస్ తర్వాత ఇంకా చదివించలేకపోవడంతో సుబ్బులు చదువు ఆగిపోయింది. పొలమైనా చేతికి వస్తే అమ్మి పిల్ల పెళ్లి చేయవచ్చని ఆయన ఆలోచన. సుబ్బులు ఎంతో ఒద్దికైన పిల్ల. ఇంటి పని, వంట పని చక్కగా చేసుకుంటుంది, కమ్మగా పాడుతుంది. చుట్టుపక్కల చిన్నపిల్లల్ని చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్తుంది. 3 ఇళ్ల అవతల ఉండే సీతాలక్ష్మి గారు నేర్పిస్తే జాకెట్టు, పరికిణీలు, కత్తిరింపు నేర్చుకుని అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడని అడిగి తన బట్టలు తనే కుట్టుకుని వస్తుంది. 15 వెళ్ళి 16 రావడంతో శాస్త్రి గారికి కంగారుగా ఉంది. తెలిసిన సంబంధాలు ఉంటే చూడమని పేరయ్య గారికి చెప్పారు. ఓ రోజు ఆయన ఇంటికి వచ్చారు. మంచి సంబంధం తెచ్చానంటూ శాస్త్రి గారు ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే కదూ, పొడుం బిగిస్తూ అన్నాడాయన. అంటే అర్థం కాక అడిగారు శాస్త్రి గారు. సుబ్బులకి దివ్యమైన సంబంధం ఊర్లోనే ఉంది కదా మరి అన్నారు. ఎవరండి వరుడు? శాస్త్రి గారు అడిగారు. మీ దేవుడి పేరే చిన్నరాముడు. ఆ పేరు విన్నా శాస్త్రి గారి ముఖం ముడుచుకుపోయింది. చిన్నరాముడా? చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడికి ఎలాగండి ఇవ్వడం అన్నారు. అదేం మాట శాస్త్రి గారు, పిల్లలంటే ఉన్నారు కానీ చిన్నరాముడికి పెద్ద వయసేమీ కాదు. 3 ఆడపిల్లలు,
ఓ 3-4 ఏళ్లలో వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది ఒక్క పిల్లాడు. రాముడికి ఉద్యోగం లేకపోతేనేం లంకంత కొంప, వెనకాల కొద్దిగా కొబ్బరి తోట, తిండికి బట్టకి లోటుండదు కదా పిల్లకి అన్నారు. కేవలం 3 పూట్ల భోజనం కట్టుకోవడానికి ఓ 4 జతల బట్టలు ఉండడమేనా పెళ్ళంటే అని అడగాలని శాస్త్రి గారికి తోచలేదు. తనక వయసైపోతుంది. ఏదైనా జరగరాని జరిగితే పిల్లగతేమిటి? ఎంత చక్కదనం ఉంటే మాత్రం ఈ పేద తండ్రి ఇంతకంటే ఏమి చేయగలడు అన్న ఊహే అతని మనసులో సుడిగుండల్లా కదలాడింది. అదే బహుశా ఆయనతో దీనికి సరే అనిపించింది. అలా తన 16వ ఏట పిల్లలకి పిన్నిగా, చినరాముడి భారీగా అతనింట్లో కాలు పెట్టింది సుబ్బులు. ఏం చూసి ఈ సంబంధం తెచ్చావు నాన్న అని మాత్రం అడగకు తల్లి, ఈ అసక్తుణ్ణి మన్నించు అని తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకుంటే అనునయంగా అంది. ఊరుకోండి నాన్న, నేను పెళ్లి చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరుంటారు? అందుకే రాముడు ఇలా ఏర్పాటు చేశాడు అని నవ్వింది. తల్లి లేని ఆడపిల్లలు తండ్రికి తల్లులవుతారేమో. తనకన్నా 4 ఏళ్ల చిన్న వయసుతో మొదలుపెట్టి 4 పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా అక్కర్లేని కబుర్ల ప్రభావం పెద్ద పిల్లలిద్దరిలో కనపడినా చిన్నవాళ్ళిద్దరూ తొందరగానే కలిశారు ఆమెతో. ఎప్పుడైనా వెళితే ఎవరింటికైనా పౌరోహిత్యానికి వెళ్ళడం, లేకపోతే హాయిగా తిని పడుకోవడం మాత్రం తెలుసు చిన్నరాముడికి. ఈ పూట భోజనం అయ్యింది, సరే రాత్రికి ఎలాగా అన్న ఆలోచన లేదు, బాధ్యత లేదు. ఆడదిక్కులేని సంసారం చుక్కాని లేని నావలాగానే ఉంది. వంటభారం పూర్తిగా తప్పినందుకు పెద్ద పిల్లలిద్దరూ కూడా కొద్దిగా మారారు. పట్టుబట్టి అందరినీ స్కూల్లో వేసింది. వాళ్లతో పాటే చదివేది, ఆడేది పాడేది. అట్ల తద్ది వస్తే అందరికీ చేతిలో బంతి ఆకు వేసి గోరింటాకు పెట్టేది. ఇంటి వెనుక తులసికోట దగ్గర పెద్ద పెద్ద గళ్ళు గీసి పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడేది. ముందున్న పందిరి మీద సన్నజాజి, విరజాజి కలిసిన పువ్వులన్నీ మాలగుచ్చి పిల్లలకి పెట్టి తను పెట్టుకునేది. స్కూల్ పని మాత్రం ఖచ్చితంగా చేసేలా చూసేది. కరెంటు లేని ఆ ఇంట్లో లాంతర్ వెలుగులో చదివించేది. వాళ్ళకు రాకపోతే తనే బొమ్మలు గీసిచ్చేది. పిన్ని అని పిలిచినా అక్క అని పిలిచినట్టే అనుకునేది. ఆడపిల్లలు సంక్రాంతికి గొప్పిళ్ళు పెట్టుకుని మొగలి పువ్వంటి మొగుణ్ణెయ్యావే అని ముసిముసి నవ్వులతో పాడుతుంటే కళ్ళల్లో సన్న నీటితెర ఉన్నా సరే పైకి మాత్రం తను నవ్వేసేది. 4 ఏళ్ల కాలం గడవడానికి అట్టేసేపు పట్టలేదు. ఇదేం పెళ్ళమ్మా, సవితి పిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారా? చూద్దాం ఇదెన్నాళ్ళో, దానికి ఒకడు పుడితే తెలుస్తుంది అని అమ్మలక్కలు నోరు పారేసుకున్నా పట్టించుకోలేదు. తనకి ఒక కొడుకు పుట్టినా సరే వాడిని వాళ్లతో సమంగానే చూసింది. పక్కింటి పిన్నిగారు సమయం చూసి 2-3 సార్లు, చూడు సుబ్బులు, లోకంలో ఎక్కడైనా తన్నుమాలిన ధర్మం ఉండదు కదా, పిల్లల గోల్లో పడి నీ సంగతి నువ్వు మర్చిపోకూడదు. వాళ్ళమ్మ నగలుండాలేమో, ఏవో అవి తీసి జాగ్రత్త చేసుకో, పిల్లల్ని కొద్దిగా అదుపులో ఉంచు అని ఇలా ఏవో చెప్పబోతే, పిన్నిగారు, చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను, తల్లి విలువ ఏమిటో నాకు తెలుసు. వాళ్లకు తల్లినయ్యేంత వయసు అనుభవము లేకపోయినా నా చేతనైనంతలో మీలాంటి పెద్దవారి సలహాలతో వాళ్ళకి వీలైనంత మంచి చేయాలని నా తాపత్రయం. మీరే ఇలా అంటే ఎలా చెప్పండి అని ఆవిడ నోటికి తాళం వేసేది. రాను రాను చిన్నరాముడి బద్ధకం మరీ పెరిగిపోయింది. ఆదాయం లేకపోయినా 6 భోజనానికి అన్నం కావాలి కదా, అందుకే ఊర్లో వాళ్ళకి జాకెట్లు కుట్టడం మొదలుపెట్టింది. పక్కగా ఉన్న 2 గదులు వసారా అద్దెకిచ్చింది. కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు, అద్దె డబ్బులు
ఆ రాముడు సంపాదించే దానితో సంసారం గడిపేది. తను సంపాదించేది మాత్రం వేరే దాచి ఉంచేది. పిల్లల అవసరాలకి. ఆడపిల్లల అవసరాలు చెప్పిరావు కదా. పిల్లలతో కలిసి పెరట్లో కూరల మొక్కలు పెంచేది. డబ్బుకి వెతుక్కునే రోజుల్లో పెరట్లో పండిన కందతో కందట్లో పెసరట్లో వేసి అన్నంతో పాటు పెట్టేది. తనకి ఈ సంబంధం తెచ్చిన పారయ్య గారు మళ్ళీ వచ్చి పెద్ద పిల్ల భవానీకి చక్కటివాడు అంటూ ఒక రెండో పెళ్లివాడిని తీసుకువస్తే మా పిల్లలకి చచ్చిన రెండో పెళ్లి సంబంధాలు చెయ్యము అని చెప్పేసింది. తీరుగా 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తే మిమ్మల్ని పేరయ్య గారిని కూడా జైల్లో పెడతారు అంటూ శారదా చిట్ట గురించి మీకేమైనా తెలియదా అండి అని శాస్త్రి గారిని నిలేసింది. ఏం పెట్టి చేస్తావు? అందరికీ పెళ్ళిళ్ళు ఇలా గుమ్మల్లోకి వచ్చిన సంబంధాలు కాదంటే అని చినరాముడు దెబ్బలాటకి దిగాడు. ఏది లేకపోయినా హాయిగా మనతోటే ఉంటారు, అంతేకాని ఇది మాత్రం కుదరదు. అయినా వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు. వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి అవసరమైతే తోట ఇల్లు కూడా అమ్మేద్దాం, అంతేగాని పిల్లలకి మంచిది కానిది చేయడానికి వీల్లేదు అని తిరిగి వాదించింది. పెద్ద పిల్లకి 18 ఏళ్ళు నిండాక తన దూరపు బంధువు అక్క వరసయ్యే సులోచన కొడుకు అమలాపురంలో స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకరానికి కుదిర్చి పెళ్లి చేసింది. చిన్నపిల్లకి బొమ్మలు వేయడంలో శ్రద్ధ చూసి అల్లుడికి చెప్పి డిప్లొమా చేయించింది. అది అవ్వగానే ఆ పిల్ల ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేరింది. ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్లి కావడానికి పెద్ద కష్టం కాలేదు. మూడోది శారద నిజంగానే చదువుల శారద. అల్లుళ్ల సలహాతో ఆర్థికంగా వెనకపడ్డ వాళ్ళకిచ్చే స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ చదివించింది. అదయ్యాక పిల్ల పోటీ పరీక్షలో రాసి ఎల్ఐసిలో క్లర్క్గా ఉద్యోగం తెచ్చుకుంది. పిల్లవాడిని మాత్రం ఇంజనీర్ చెయ్యాలని సుబ్బులి సంకల్పం. నీకేమైనా వెర్రేమిటే, ఇంజనీర్ చదవంటే మాటలా అంటున్న చిన్నరాముడిని మీరేం మాట్లాడకండి, ఇవన్నీ ఎలా జరిగాయో అది అలాగే అవుతుంది అని అతని నోరు మోయించింది. పిల్లల అమ్మ నగల్లో ఆఖరుగా మిగిలిన గాజుల జత అమ్మేసి మరీ పిల్లాడికి ఫీజు కట్టింది. వాడు కాలేజీ ఫస్ట్ పాస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్లో జూనియర్ ఇంజనీర్గా చేరినాడు. ఆనందంతో ఎగిరి గంతేసింది. పిల్లలకి ఇన్ని చేశావు, నీ కొడుక్కో అని పక్కింటి పిన్నిగారు అడిగితే ఒక్కటే మాట చెప్పింది, నా కొడుకేమీ అనాథ కాదు, 3 అక్కలు 1 అన్నయ్య ఉన్నారు వాడికి అని. మూడో పిల్ల శారద పెళ్లిలో సుబ్బలక్ష్మి పుట్టినరోజుకి భవానీ పట్టుచీరతోనూ, మిగతా 2 ఆడపిల్లలు 1 గాజుల జతతోనూ, పెద్ద పిల్లవాడు మాధవ మెడలోకి బంగారు గొలుసుతోనూ వచ్చి, అమ్మా తమ్ముడిని నాతో తీసుకుపోతాను, కాకినాడలో మంచి స్కూల్లో చేరుద్దాము, వాడు నాకంటే బాగా చదువుకోవాలి అని మాధవ అన్నప్పుడు, మా అమ్మైనా సరే మాకింత చేసేది కాదు, ఏం పుణ్యం చేశామని మాకు దేవుడు ఈ అమ్మకాని అమ్మని ఇచ్చాడో అని వాళ్ళ నలుగురు కౌగలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే అప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ప్రయోజకులైన పిల్లల్ని చూసి ఆనందంతో ఏడ్చింది వాళ్ళ పిన్ని సుబ్బలక్ష్మి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.